రక్షకుని జన్మస్థలం యోధా బెత్లెహేము కదా. జాగ్రత్తగా వినండి. ఈ బెత్లెహేముకి అంత ఘనత లేకపోయినప్పటికీ దేవుడు ఈ పట్టణాన్ని ఎన్నుకున్నాడు, ఈ పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అల్పమైన ఈ బెత్లెహేము దేవుని దృష్టిలోకి వచ్చింది. ఆయన ఈ పట్టణానికి రాబట్టి ఈ పట్టణానికి ఘనత కలిగింది. లేకపోతే దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందుకే ప్రవచన గ్రంథాలలో వ్రాయబడిన మాట ఏంటంటే, యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవెంత మాత్రమును అల్పమైన దానవు కాదు, రక్షకుడు నీ యొద్దకు దిగి వచ్చాడు. ఒక మాట చెప్పనా, ఈ బెత్లెహేము ఏంటి అనంటే, నేనే ఆ బెత్లెహేము, మీరే ఆ బెత్లెహేము, మనమే ఆ బెత్లెహేము. ఆయన గనక మనలో జన్మించకపోతే, ఆయన మనలో ఆయన కార్యసిద్ధి కలుగు చేయకపోతే అసలు మనకు విలువే లేదు. మీరు ఆలోచించండి, యేసయ్య లేకపోతే మనకు విలువ ఉండేదా? ఈరోజు మనల్ని చూసి గౌరవిస్తున్నారంటే, మనల్ని చూసి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటున్నారంటే, మన చేతిలో ఉన్న వాక్యాన్ని బట్టి, మన గుండెల్లో ఉన్న క్రీస్తుని బట్టి, మనం అనుసరించుతున్న ఈ పవిత్రమైన మార్గాన్ని బట్టి. ఇవి పక్కన పెట్టేస్తే మనల్ని లెక్క పెట్టేవాళ్ళు, మనల్ని గుర్తించేవాళ్ళు, మనల్ని పట్టించుకునేవాళ్ళు ఉంటారంటారా? ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయనే మనకు విలువను తెచ్చాడు, ఆయనే మనకు వెలుగును తెచ్చాడు, ఆయనే మనకు జీవాన్ని ఇచ్చాడు, సమాజంలోకి విలువ కలిగిన బ్రతుకుని ఆయన ప్రసాదించాడు. అందుకే ఈ బెత్లెహేము అంటే ఏదో యెరూషలేముకి వెళ్ళి మనం చూడాలని కాదు. నేనే ఆ బెత్లెహేము, నేనే ఆ బెత్లెహేము యొక్క నగరి, త్రోసివేయబడి తృణీకరించబడిన అల్పమైన ఆ బెత్లెహేమును నేనే అనేది ఈ పాట పాడుకునేటప్పుడు మీరు గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఈ బెత్లెహేమును గురించి మనం మాట్లాడుకుంటూ, ఈ బెత్లెహేముకి ఆయన రావడానికి ప్రవచన గ్రంథాలలో వ్రాయబడిన సత్యాలను తలపోసుకుంటూ, ఇప్పుడు ఈ బెత్లెహేమును గురించి ఏమంటామంటే, ఎందుకో దేవుడు ఇంత భాగ్యం నీ కొరకు దాచి ఉంచాడు. ఎందుకంటే పెద్ద పెద్ద నగరులు ఉన్నాయి, గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి, గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయి. కానీ వాటిలన్నింటికి లేని ఘనతని దేవుడు ఈ చిన్న బెత్లెహేముకి ఇచ్చాడు. మనకంటే గొప్పవాళ్ళు లేరా? మాట్లాడరేంటి? మనకంటే పెద్దవాళ్ళు లేరా? మనకంటే ఐశ్వర్యవంతులు లేరా? మనకంటే అందగాళ్ళు లేరా? మనకంటే ఉన్నత స్థానంలో నిలిచిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎందుకో ఈ అల్పమైన ఈ మనిషిని, ఈ తృణీకరింపబడిన, త్రోసివేయబడిన అల్పులమైన మనల్ని ఆయన ప్రేమించి ఆయన మనలోకి దిగి వచ్చాడు. ఆయన ఎక్కడో రాజు కోటలోనో రాజా గృహాలలో అక్కడ పుట్టుంటే మన బతుకు ఏమై ఉండేదో. కానీ దేవుడు మన గుండెల్లోకి దిగి వచ్చాడు, మనకు రక్షణ భిక్షను పెట్టాడు. ఈ రోజున మనం యేసయ్య అని ఆయన పాదాలు పట్టుకునేటట్టు చేశాడు. ఈ రోజున మనం యేసయ్య సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించే గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని అభాగ్యులమైన మనకు ఆయన ప్రసాదించాడు. ఇది ఎందుకో ఇంత భాగ్యము నీ కొరకు దాచిపెట్టాడు. ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు గమనిస్తున్నప్పుడు ఎందుకు ఈ బెత్లెహేముకి ఇంత ఘనత, ఎందుకో మరి ఆయనకే తెలియాలి. ఒకవేళ ఆయన అడిగిన, ప్రభువా ఏం చూసావయ్యా నాలో అనంటే, ఆయన చిరునవ్వు నవ్వుతాడంతే. అంతకుమించి ఏం చెప్తాడు? అయ్యా ఇదిగో నువ్వు పెద్ద పాటగాడివి, పెద్ద మాటగాడివి, నువ్వు యాక్టర్వే, డాక్టర్వే అని చెప్తాడు ఆ మనల్ని చూసి. మరి ఏం ప్రభువా, ఏం చూసి నన్ను ప్రేమించావయ్యా, ఏం చూసి నా దగ్గరకు వచ్చావయ్యా, ఏం చూసి నన్ను హెచ్చించావయ్యా, ఏం చూసి నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చావయ్యా అని ఆయన అడిగితే ఆయనకి ఏం మాట మాట్లాడతాడు? ఇక ఏదో కృప చూపించాను లేరా నీ మీద, ఏదో దయ చూపించాను నీ మీద, ఏదో వాత్సల్యం చూపించాను నీ మీద అనడం తప్ప, ఇదిగో నీలో ఈ మంచి చూసా, నీలో ఈ ఘనతను చూశాను అని దేనిని బట్టి చెప్పగలుగుతాడు? ఏమి లేదు మనలో. ఎందుకంటే కాళ్ళ కిందుండే మట్టి మనం, నెత్తి మీద ఉండే నక్షత్రాలం కాదు, కాళ్ళ కిందుండే మట్టి. మనిషిని దేంతో చేశాడు? మట్టి. ఎక్కడుంటుంది మట్టి? నెత్తి మీద ఉంటుందా, కాళ్ళ కింద ఉంటుందా? మరి కాళ్ళ క్రింద ఉండే మట్టితో చేసింది. కాళ్ళ క్రింద ఉండాల్సిన మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళి మహిమలో చేర్చాడు, మహిమనిచ్చాడు. ఆమేన్. ఆయనలో ఉన్న జీవాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణం పోశాడు. ఎందుకో ఇంత భాగ్యం తలంచుకుంటే ఆధారాలు దొరకవు, ఆనవాళ్ళు అసలే దొరకు. ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆయన
మనం ఎంతైనా కృతజ్ఞులం. స్తుతియు మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. ఏది మనది కాదు. ఎందుకంటే ఈ అల్పమైన బెత్లెహేముకి ఇంత శ్రేష్టమైన ఘనత. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఇది అల్పమైన దేశమే, అల్పమైన పట్టణమే, నగరే. కానీ ఇప్పుడు ఈ బెత్లెహేము కంట జ్ఞానులు వస్తున్నారంట వెతుక్కుంటూ. మీకు అర్థమైందా? జ్ఞానులు వస్తున్నారు. నన్ను నేను పోల్చుకున్నానండి. ప్రార్థన చేయించుకోవడానికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వస్తాయి. ఏమంటే రమేష్ పాస్టర్ గారు ఉన్నారా? ఎవరయ్యా ఆయన అంటే పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళండి, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళండి. ఓమో, వాళ్ళ స్థానాలు చూస్తే మనకు కాళ్ళు వణుకుతాయి. వాళ్ళు వచ్చి చేతులు కట్టుకొని పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అంటే బెత్లెహేమా, ఎంత భాగ్యమే నీకు బెత్లెహేమా కదా. ఎవరు వస్తున్నారంట? జ్ఞానులు వస్తున్నారంటండి. పెద్ద పెద్ద జ్ఞానులు, థియాలజీ చదివిన వాళ్ళు, ఫిలాసఫీ చదివిన వాళ్ళు, ఇంకా ఎంటెక్, బీటెక్, హైటెక్, ఇంకా తైటెక్, ఇంకెన్నో ఏబిసిడీలు మొత్తం రాసుకొని ఉంటారు వాళ్ళ పేరు వెనకాల. అంత గొప్ప వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే ఈ బెత్లెహేమును వెతుక్కుంటూ వస్తున్నారంట. ఎందుకయ్యా బెత్లెహేముకు వచ్చిందంటే బెత్లెహేములో నజరేయుడైన యేసు పుట్టాడు. ఆమేన్. ఇప్పుడు నాలో, మీలో, మనలో యేసయ్య లేడనుకో, మన ముఖం చూసేవాడు ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు యేసయ్య సేవ నేను చేయట్లేదు, యేసయ్య నా గుండెల్లో లేడనుకో, నా దగ్గరికి ఎవడన్నా వచ్చేవాడు ఉంటాడా? అయ్యా ప్రార్థన చేయని ఎవడన్నా అంటాడా? లేదు. ఇలాగ పోల్చుకున్నాను అన్నమాట నేను. అరే ఈ బెత్లెహేముకి ఎంత ధన్యత. ఇప్పుడు ఈ బెత్లెహేముకి జ్ఞానులు వస్తున్నారంట. ఎందుకు వస్తున్నారు? మన హంగు, మన రంగు చూడడానికి కాదు, మన బిల్డప్ చూడడానికి కాదు, నాలో ఉన్న యేసయ్యను చూడడానికి. ఆమేన్. ఆ యేసయ్య చేసే అద్భుతాలు అనుభవించడానికి వస్తున్నారు. ఇంకా మీకు చెప్పనా, ఈ బెత్లెహేముకి ఇంకెవరు వస్తున్నారంటే, ఈ బెత్లెహేములో యేసయ్య పుట్టిన స్థలానికి ఎవరు వస్తున్నారంటే రాత్రి వేళ తమ మందలను కాచుకునే కాపర్లు వస్తున్నారంటే. వీళ్ళు రాత్రి వేళ తమ మందలను కాచుకునే కాపర్లు ఎవరు? సేవకులు అనుకోండి. ఎంత గొప్ప ధన్యతో. ఇప్పుడు మీ ఇంటికి మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నారనుకో, ఏమన్నా ఇక్కడ సిఫారం ఉందా, ఇక్కడ మార్తమ్మ ఉందా, ఇక్కడ మరియమ్మ గారు ఉన్నారా అని సేవకులు, మందల్ని కాసే కాపర్లు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తున్నారంటే సంగతి ఏంటంటే యేసయ్య మీలో ఉన్నాడు గనుక ఈ అనుబంధం కలిగింది. యేసయ్య పుట్టాడు గనుక, యేసయ్య జన్మించాడు గనుక ఈ అనుబంధం వచ్చింది. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ పాటలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మీరు పాడుకొని ఆలోచించి చూడండి. ఇంకొక మాట చెప్పనా, ఎందరో ప్రవక్తలు ప్రవచించారు యేసయ్య జననమును గూర్చి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఎప్పుడు? కన్న రోజు కాదు, కన్న తర్వాత ఆయన ముఖాన్ని చూసి కాదు, ఆయన జన్మించిన తర్వాత కాదు, ఆయన పుట్టక మునిపే 100 సంవత్సరాలకి ముందే ఆయన జననమును గూర్చి ప్రవక్తలు ప్రవచించారంట. అయితే జాగ్రత్తగా నన్ను చూడండి. ఈ ప్రవచనాల్ని నమ్మిన కన్యకులంట తమను తాము ప్రతిష్ఠించుకున్నారంట కొంతమంది. ఎందుకు? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని ప్రవక్తలు ప్రవచించారు కదా, ఆ కన్యకను నేనై ఉండాలి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని ప్రవచనాలు ఉన్నాయి కనుక ఆ కన్యకను నేనై ఆ రక్షకునికి నేను జన్మనివ్వాలి. ఆ రక్షకునికి నేను జన్మనిచ్చే ఆ ధన్యత నాకు రావాలి అని వ్రతాలు చేశారంట, ప్రతిష్ఠించుకున్నారంట. వాళ్ళు తమను తాము కన్యత్వాన్ని కాపాడుకొని వేచి చూచారంట. ఎందరో కన్యకులు తమ కన్యత్వాన్ని కాచుకొని ఈ ప్రవచనం నాలో నెరవేర్చబడాలి, ఈ ప్రవచనం నాలో సంపూర్ణం కావాలి, ఈ ప్రవచనం నేను సొంతం చేసుకోవాలని కలలు కన్నారంట. అదే ఆ మొదటి చరణంలో ఉండేది. ప్రవచించిన ప్రవక్తలు ఎందరో, ఆశించిన కన్యలు క్రీస్తుకు జన్మనివ్వాలని. కానీ దేవుని చిత్తం ఏంటంటే మరియ తల్లి మీద ఆయన దృష్టి పడింది, ఆమె జన్మనిచ్చింది. యేసుక్రీస్తు జన్మించగానే ఏం జరిగింది? కాలం రెండుగా విడిపోయింది. ఎందుకంటే ఆయన శకపురుషుడు, చరిత్రకారుడు. ఆయన జన్మించాడు, లోకానికి ఒక గుర్తు కలిగింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంత చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు మన యేసయ్య.
మీరు 2వ చరణంలో చూస్తే నోటి మాటతో సృష్టిని, తన చేతులతో ఈ మనిషిని, కదా మన దేవుడు ఈ సృష్టిని అంతటిని ఎలా కలుగు చేశాడు? ఒక కంపెనీ పెట్టి, ఫ్యాక్టరీ పెట్టి, ఒక 150 మంది ఇంజనీర్లు పెట్టుకొని, నువ్వు సూర్యుని చేయి, రే అబ్బాయి మీరు చంద్రుడిని చేయండి, మీరు నలుగురు కలిసి మీరు నక్షత్రాలను చేయండి. అలాగే చేశాడా? చేయలేదు. ఆయనకి ఏ ఇంజనీర్ అవసరం లేదు, ఆయనకి ఎవరో సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా చెప్పనా, దేవదూతలారా బ్రేక్ఫాస్ట్ అయిందా, రండి 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 సృష్టిని చేద్దాం రండి అని ఒక గుంపును వేసుకొని, ఒక తెగను పెట్టుకొని అలాగ చేశాడా? చేయలా. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక సింగిల్ వేడ్, ఒక మాట పంపితే ఒకటి సృష్టించబడింది. అలాగా నోటి మాటతోనే ఇంత విశాలమైన విశ్వంలో ఆయన సృష్టిని కలుగు చేశాడు. ఇక మనిషిని అంటారా? తిరిగ్గా కూర్చొని ఆయన రూపాన్ని, ఆయన పోలికతో ఒక మనిషిని చేసి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదితే మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంత శక్తి, సర్వశక్తి గల దేవుడండి ఈ మానవుని కొరకు. అదే చెప్పాను కదా, ఈ బెత్లెహేము కొరకు, ఈ అల్పమైన ఈ బెత్లెహేముకి దిగి రావడానికి ఆయన రిక్తినిగా ఏది నోటి మాటతో సృష్టిని చేసి చేతితో మనిషిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు దీనుడై పశువుల పాకలో ఒక చిన్న బిడ్డలాగా ఆయన పరుండు పెడితే ఏంటి ఆశ్చర్యంగా లేదు ఇది కదండి? అందుకే ఈ యూదా బెత్లెహేము, నీవు అల్పమైన దానవు కాదు. ఇక 3వ చరణంలో చూస్తే మీరు, దివిలోని దూతగణములు సైన్య సమూహమై వచ్చారంట, సర్వశక్తి సంపన్నుడికి స్తోత్రగీతం పాడారంట. అసలు దేవదూతలు దిగొచ్చేసారు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్ట, హల్లెలూయా. పరిశుద్ధ దేవదూతలు పరలోకంలో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, మరో 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, మరో 2 రెక్కలతో ఎగురుతూ పాడుతున్న ఆ పరిశుద్ధ దేవదూతలు భూతల మీదకి దిగొచ్చేసారంటండి. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆ రక్షకులను గూర్చి స్తోత్రగీతం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ అని ఆయనకి స్తోత్రగీతం పాడారంట. ఎవరు? దేవదూతలు. ఇక మనం పాడలేకపోవడం ఏంటంటే మనం పెద్ద గొప్ప చెప్పుకోవడం ఏంటి? దేవదూతలు దిగి వచ్చి ఆయనకు స్తోత్ర గీతం పాడారంట. ఇంకా మాకు ఒక మాట ఏంటంటే, సర్వలోక కళ్యాణంకై, లోక పాప పరిహారముకై దిగి వచ్చిన యేసు పూజ్యుడని ఆర్భటించారట. ఆ యేసు ఎవరో వాళ్ళ దేవదూతలు చెప్పారు. ఏమని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు, తమ ప్రజలను తమ పాపములలో నుండి ఆయన విడిపించువాడు. ఏంటి అసలు? ఆ దేవదూతలు ఆయన్ని పొగిడి స్తుతించారట. ఇక 4వ చరణంకి వచ్చేస్తే, ఈ జ్ఞానులు, ఈ కాపర్లు, వీళ్ళంతా ఈ బెత్లెహేముకు రావడం, ఈ సందడి, ఇదే సందడి. తూర్పు దేశమున మేము ఒక నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రం ఇది పరిస్థితి. ఇలాగ ఇవన్నీ మెల్లగా ఏం జరిగాయి? ఈ జ్ఞానులంతా హేరోదు దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ రాజుకి జ్వరం పట్టింది. ఎందుకంటే నేనుండగా యూదులకు రాజు పుట్టాడంట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా నెమ్మదిగా మనకేమి ఎదురులేదులు అనుకుంటున్నాం. ఒక రాజు పుట్టాడు అంటున్నాడు. ఇక ఈ జ్ఞానులు చెప్పే మాట వినగానే ఇక అన్నం తిన బుద్ధిగా అలా పడుకున్న నిద్ర పట్ల అయ్యగారికి గుండె దడెత్తుకుంది. సింహ స్వప్నమై నిలిచింది ఆ వార్త అతని గుండెల్లో. రాజులకి ఆ జననమును గుర్చిన వార్త సింహ స్వప్నమయ్యింది. రాత్రికి పడుకుని నిద్రపోతున్నప్పుడు కళ్ళొక సింహం వచ్చింది, నాకు ఎట్లుంటుంది? చూస్తే చెమటలు పట్టిపోయి ఉంటాయి. అమ్మాయి ఏంటి అట్లా ఉన్నావు? ఏంటి పీడకలు వచ్చిందే? అలాగైంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే యూదులకు రాజు పుట్టాడు. జ్ఞానులు చెప్పాడు, యూదులకు రాజుగా పుట్టిన ఆ రాజు ఎక్కడా అంటే రాజుగారికి దడ పుట్టింది. నేనే కింగ్ అనుకున్నాను, ఇంకొక కింగ్ పుట్టాడా అని ఇంకా ఆలోచనలో పడ్డాడు. సింహ స్వప్నమై నిలిచింది ఆ వార్త. సింహాసనాలు అదిరాయి. ఇంక ఆలోచనలో పడ్డారు, ఎట్లా ఏంటి పరిస్థితి? అట్లాగని యేసు జననము అంత విప్లవాత్మకమైనది. ఆమేన్. అంత ఘనమైనది, అంత శ్రేష్టమైనది, అంత ఉత్తమమైన ఉన్నతమైనది, అంత మహిమ కలిగినది క్రీస్తు జననం. ఆ జననాన్ని గురించి మనం పాడుకోవడం మన జీవిత ధన్యత. హల్లెలూయా.